ఒక మనిషి జీవితాన్ని మార్చడం అది ఒక చిన్న సహాయంతోనే మొదలవుతుంది. ఎందరో పేద కుటుంబాలకు అవసర సమయంలో అండగా నిలబడుతూ ఆపద సమయంలో నేనున్నాను అంటూ సహాయం చేయటం అతని ప్రత్యేకత. ఎందరికో స్ఫూర్తి, మరెందరికో ఆపన్న హస్తం. అవసరం ఉన్న చోట అడగక ముందే చదువుకునే వారికి విద్య, జీవితం మీద ఆశ కోల్పోయిన వారికి తనే ఓ నమ్మకం. ఇంతకీ ఎవరతను, ఏంటా సహాయం తెలుసుకోవాలంటే రాజ్ న్యూస్ అందించే ఈ కథనం చూడాల్సిందే. ఎంతటి అందమైన శిల్పమైన శిల్పి ఉలి దెబ్బలు తిన్న తర్వాతే అందమైన శిల్పంగా రూపుదిద్దుకుంటుంది. ఎంతో మంది మేధావులు సైతం కటిక దారిద్రాన్ని అష్టకష్టాలను అనుభవించిన తర్వాతనే వారి జీవితం పూలబాటలోకి పయనిస్తోంది. అలాంటి పరిస్థితి కళ్యాణదుర్గానికి చెందిన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్కు ఎదురైంది. పుట్టుకతోనే పేదరికాన్ని అనుభవించిన నాయక్ ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఆ కష్టాలను ఆయుధంగా మార్చుకున్నారు. కటిక పేదరికం నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకొని చదువు అనే ఆయుధాన్ని చేత పట్టుకొని పట్టుదలతో చదివి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సాధించాడు. సాధారణంగా ఒక మనిషి జీవితంలో స్థిరపడటానికి ఉద్యోగం సాధిస్తే చాలు, జీవితం సార్థకమవుతుందని భావిస్తారు. కానీ నాయక్ ఉద్యోగం సాధించి అంతటితో ఆగకుండా సమాజంలో ప్రజల భారాన్ని తన భుజాలపై మోసే మార్గాన్ని ఎంచుకున్నాడు. ఆపదలో ఉంటూ సహాయం చేసే చేయి కోసం ఎదురుచూసే అభాగ్యుల పక్షాన నిలబడి వారికి నేనున్నాను అనే ధైర్యం చెప్పే మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటికీ కొన్ని వేల మందికి తన సేవలను అందిస్తూ వస్తున్నాడు ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ బద్దె నాయక్. ఈ మహావృక్షంలో నుంచి పుట్టిన ఒక మంచి ఆలోచన, ఆ గ్రామ రూపురేఖలు, భవిష్యత్తును మార్చే ఆలోచన విద్యార్థులను భారత పౌరులుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి రూపుదిద్దుతోంది. ప్రస్తుతం బద్దె నాయక్ అనంతపురం జిల్లా సెట్టూరు మండలంలోని మాకొడికి గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో హిందీ పండిట్గా పనిచేస్తున్నాడు. ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్ వరకు ఉన్న హై స్కూళ్లలో తరగతి గదులు లేక విద్యార్థులు ఇరుకు గదుల్లో కూర్చొని పాఠాలు వినేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది గమనించిన బద్దె నాయక్ విద్యార్థులకు విశాలమైన మైదానంలో ఉండే పాఠశాలను కట్టించాలని సంకల్పించాడు. దేవరాజు, మాది మాకొడి గ్రామం. నాకు చాలా నొప్పిగా ఇక్కడ ఏళ్ళ పైన ఇనుప ముక్క గుచ్చుకొని చాలా లావ్ అయ్యి పెయిన్ ఎక్కువ ఉంటే అప్పుడు ఇన్ఫెక్షన్ అయ్యి ఏలే తీసేయాలన్నారు. మళ్ళీ బద్దె నాయక్ సార్తో వచ్చి నాకు చాలా ప్రాబ్లం ఉంది ఇట్లా అంటే మళ్ళీ నేను చేయిస్తాను, నువ్వు భయపడొద్దు, నువ్వు 1 వీక్ లోపల నేను అరేంజ్ చేస్తాను నీకు అమౌంట్ అని చెప్పి అరేంజ్ చేసి నువ్వు హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నేను పో అన్నాడు. అక్కడ పంపించాను. షవీర్ హాస్పిటల్కి పోయి 15,000 అయింది. అక్కడ చేశాడు సార్. అతనికి ఎప్పుడు రుణపడి ఉంటాను బద్దె నాయక్. ఇది కాకుండా గుంటకల్కి వెళ్ళాను. అక్కడ స్పోర్ట్స్ టీము పిల్లలు బద్దె నాయక్ అని ఉండే, వేరే వాళ్ళేమో అనుకున్నాను. కానీ వాళ్ళు అక్కడ అంతా బద్దె నాయక్. నేను అక్కడ వెళ్ళి అడిగాను, వాలీబాలు, బూట్లు, షూ, టీషర్ట్స్ బద్దె నాయక్ అని ఉంటే అక్కడికి వెళ్ళి అడిగితే ఏమ్మా ఎవరు స్పాన్సర్ చేసినారంటే ఇక్కడ బద్దె నాయక్ మా కళ్యాణంలో ఆ సారు అని. నేను అప్పుడు అనుకున్నా, అంటే 2 ఇయర్స్ బ్యాక్ ఇది జరిగింది. 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడే అంత మందికి సాయం చేసినాడు, ఇక్కడ ఇంకా ఇంతమందికి సాయం చేసినాడు అని ఇంకా నేను గొప్పగా ఫీల్ అయ్యాను. దాంట్లో చాలా మా విలేజ్కి చాలా హెల్ప్ చేశాడు. ప్రతి కుటుంబము అతని బాగా తలుచుకుంటున్నారు. నా పేరు తేజస్విని. నేను ప్రజెంట్ ఫిజియోథెరపీ చేస్తున్నాను. నేను 10th అయిపోయాక, మాది వెరీ పూర్ ఫ్యామిలీ. మా నాన్న వలస వెళ్ళి ఐరన్ చేస్తుంటాడు. హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం బద్దె నాయక్ సారు చారిటబుల్ ట్రస్ట్, ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నన్ను ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ చేయించినాడు. నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసేసి ఇప్పుడు ఫిజియోథెరపీ చేస్తున్నాను. నేనే కాదు, మా గ్రామంలో 5 మందిని చదివిస్తున్నాడు. బద్దె నాయక్ సంకల్పానికి ఆ గ్రామ ప్రజలు సైతం తోడై విరివిగా విరాళాలు ఇవ్వడంతో 11 లక్షల రూపాయలతో 2.50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసి విద్యార్థుల భవిష్యత్తును మార్చే కార్యక్రమానికి పూనుకున్నారు. దీనికి తోడు స్థానిక ఎమ్మెల్యే సురేంద్రబాబు సైతం 5 లక్షల రూపాయల విరాళాలు ఇచ్చి చేయూతను అందించారు. అంతటితో ఆగకుండా ఆ గ్రామంలోనే అనేక మంది ఆర్థికంగా వెనుకబడి చదువుకోలేని వారిని గుర్తించి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. మరికొంతమందికి ఆరోగ్యపరమైన ఇబ్బందులను సైతం తీరుస్తూ వారికి అండగా నిలబడ్డారు. అంతేకాకుండా తన సొంత నిధులతో పాఠశాల భవనం కట్టించి కార్పొరేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలకు రంగులు వేయించి
ఒక కొత్త భవనం కట్టించి విద్యార్థులు ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివేలా కృషి చేస్తున్నారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తన సేవలను ఒక కళ్యాణ్ దుర్గం నియోజకవర్గానికి కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన సేవలను విస్తరించి ఆపన్న హస్తం అందించేందుకు తన ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కృషి చేస్తోంది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయక్ చేసే సేవల పట్ల మాకోడికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకు సేవలను గుర్తించిన రాజ్ న్యూస్ ఛానల్ తరపున నాయకును అవార్డుతో సత్కరించి గుర్తింపునిచ్చింది. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ నాయక్ ఇలాంటి మరెన్నో సేవలు చేసి ఎంతో మందికి అండగా నిలబడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నా పేరు నాగం సార్. మాకు 3 కొడుకులు. నేడుపైకి చదువు అంతా అయిపోయిండే, ఇంట్లో ఉండే. ఏం చేస్తున్నా చిన్నాన్ని మా బర్త్డే నాకు సార్ ఇంటికి మా ఇంటికాడికి వచ్చిండే. ఏం చేస్తున్నా చిన్న అంటే చదువు అంతా అయిపోయింది సార్ అంటే ఏం చేయాలనుకుంటాం అంటే గ్రూప్ ప్రిపేర్ కావాలి సార్ అంటుంటే ఎంత అవుతుంది అంటే సార్ ఎంత అవుతుంది సార్ అంటే సార్ డబ్బులు ఫస్ట్ స్టార్టింగ్లో 60,000 కట్టినాడు సార్ గ్రూప్ దానికి కోచింగ్ పోయేదానికి. మళ్ళీ కడుతూ ఉన్నాడు సార్ మాకు సహాయం చేసింది సార్. బర్త్డే నాకు సార్ చల్లగా ఉండాలి సార్. మాకు ఎవరు బంధువులు కానీ ఎవరు పట్టించుకోకుంటే బర్త్డే నాకు సరే నేను చదివిస్తానంటే ముందుకొచ్చి మా పిల్లోని చదివిస్తున్నారు సార్. హైదరాబాద్లో ప్రిపేర్ అవుతున్నారు సార్. సన్న పిల్లోని దీనికి కాకినాడ కోచింగ్ పంపించినాను సార్. ఆ పిల్లోనికి నేను ఇప్పుడు చదువుకుతున్నాను. ఈ స్కూల్లో పనిచేసి నేను ఆ పిల్లోని కోచింగ్ పంపించినాను. చిన్న పిల్లోని కానిస్టేబుల్ దానికి. మా భర్త చనిపోయి 14 ఏళ్ళు లేదు సార్. ఇన్ఫినిటీ చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కళ్యాణ నియోజకవర్గం తరఫున చాలా సేవా కార్యక్రమాలు వైద్యపరంగా విద్యాపరంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే సెట్టూరు మండలంలో విద్యారంగానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టారు. అందులో బోరు బావి వేయడం వల్ల అంటే నీటికి ఇబ్బంది కలిగించకుండా పిల్లలను చూసుకోవడం, తర్వాత ప్రత్యేక గదులను ఏర్పాటు చేయడం, ఇంకా చిన్న పనులు చేయడం ద్వారా పిల్లలకి మంచి విద్య తర్వాత ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేసి విద్యాపరంగా పిల్లల్ని బాగా చదువుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన బాటలోనే మేము కూడా పయనిస్తామని